మనకి ఇష్టమైన పండుని మన పెరట్లోనే కోసుకు తినటం అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు ఈ సీతాఫలం అన్నిట్లోకి కూడా బాగా ఇష్టంగా అనిపిస్తది. ఎన్ని తిన్నా తినాలనిపించేట్టుగా వెగటు రాదు. ఇది తినే విధానంలో గానీ, దీని టేస్ట్‌లో గానీ స్పెషాలిటీ ఉంటది. తినటంలో కూడా నింపాదిగా కూర్చొని తింటాం. అన్ని పళ్ళలాగా కోసుకొని తినేయం గదా! అదొకటి వెరైటీగా నాకు నచ్చుతుంది. ఈ చెట్టు 4 సంవత్సరాలయింది. ఈ సంవత్సరం మాత్రం ఈ 80 దగ్గర దగ్గర కాసింది. అంటే దాదాపు ఒక రూ. 1000 నాకు ఖర్చు పెట్టకుండా తినేట్టుగా చేసింది. నాకు ఎంత ఇష్టం అనమాట. ఇది కాయకపోయినా నేను కొనుక్కొని తింటాను. అట్లాంటిది ఈ సంవత్సరం నాకు ఇన్ని కాయలు. పైపెచ్చు ఉడతలు కూడా అసలు దీని జోలికి రాలేదు ఎందుకనో. ఏటా నాకసలు కాయలు దక్కవు. నేను కవర్లు కూడా చుట్టను. అవి తింటే తింటాయిలే అని. అలాంటిది ఈసారి అసలు ఉడతలు గాని, పక్షులు గాని ఇటువైపు రాలే. మొత్తం ఒక్క కాయ బీరిపోకుండా నేనే కోసుకున్నా. ఈ తయారుగా ఉన్నాకే నేను కోసాను గనక ఎప్పుడు కూడా అంతే కోస్తుంటాను. బాగా రెడీ అయిన తర్వాత కోసి పేపర్‌లో చుట్టేసి పెడతాను. ఇంక మనం వేరే ఏం జాగ్రత్త చేయక్కర్లా. పేపర్‌లో చుట్టేసి అట్లా బుట్టలో పెట్టేస్తే చక్కగా తెల్లారిపాటికి పండిపోతాయి. అసలు టేస్టు అట్లా పండినయి చాలా బాగుంటాయి. చెట్టున పండిన దానికంటే కూడా ఒకరోజు ముందు కోసి మనం ఇట్లా చుట్టు పెట్టుకున్నది టేస్ట్ బావుంటది. నాకైతే అట్లా అనిపిస్తది. అందుకని ఇట్లా పేపర్‌లో చుట్టి పెట్టేస్తుంటా.